హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ సోలో డైరీస్. సో ఇప్పుడు మనం వైజాగ్ పెందుర్తి దగ్గర ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఆలయానికి మరొక పేరు వచ్చేసరికి ఉత్తరాంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం. అలాగే టెంపుల్ మొత్తం ఒకసారి అయితే చూద్దాం, ఎలాగుందో మీకు కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ ఎంట్రన్స్లో మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల ద్వారా పైకి అయితే వెళ్ళాలి. ఆ పైన మనకి అయ్యప్ప స్వామివారి గర్భగుడి అయితే ఉంటుంది. ఈ వెంటనే మనకి స్టార్టింగ్లోనే మనకి శివలింగం అయితే ఉంటుంది. అలాగే మనకి శబరిమలలో ఉన్న 18 మెట్లు ఉంటాయి కదా మనకి, ఆ 18 మెట్లు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. కేరళ ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో ఆ అయ్యప్ప స్వామివారి దర్శనానికి, సో ఆ స్వాములందరూ ఈ ఆలయానికి వచ్చి ఈ అయ్యప్ప స్వామివారి దర్శనం అయితే చేసుకొని మాల అయితే విరమించుకుంటారు. అలాగే శబరిమల ప్రసాదం ఉంటుంది కదా, అరవానస్ ప్రసాదము, ఆ ప్రసాదం కూడా ఇక్కడైతే మనకు అమ్ముతారు. మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆలయానికి వచ్చి ఈ ప్రసాదం అయితే తీసుకోవచ్చు. సో మనకి పవిత్రమైన ఈ 18 మెట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది మనం అందరూ వెళ్ళడానికి అయితే వీలు కాదు. ఎవరైతే స్వామిమాల విరమించుకుంటారో వాళ్ళైతే ఈ 18 మెట్ల ద్వారా పైకైతే వెళ్తారు, గుడి పైకి. శబరిమల అయ్యప్ప స్వామివారిని స్త్రీలు దర్శనం చేసుకోవాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు అయితే మనకుంటాయి. అందరూ వెళ్ళడానికైతే వీలు కాదు. సో అలానే ఈ ఆలయం దగ్గర అయితే మనకి ఈ వయసుతో సంబంధం లేకుండా స్త్రీలందరూ ఈ అయ్యప్ప స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎలాంటి నియమ నిబంధనలు అయితే లేవు స్త్రీలకి. స్త్రీలందరూ వచ్చి ఈ అయ్యప్ప స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడడానికి కూడా ఈ ఆలయం మనకి శబరిమలలో అయ్యప్ప స్వామివారి ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మొత్తం అలాగే నిర్మించారు. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను వెళ్ళేసరికి ఆలయం అయితే క్లోజ్ చేశారు. నేను కొంచెం లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళడం వల్ల ఆలయం అయితే క్లోజ్ చేశారు. మీరు ఈ ఆలయంకు వెళ్ళి సోమవారం దర్శనం చేసుకోవాలంటే మీకు నార్మల్ టైంలో ఉదయం 5:30కు ఓపెన్ చేసి ఉదయం 11 గంటల వరకు అయితే ఉంచుతారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేసి నైట్ 8:30 వరకు అయితే ఉంచుతారనమాట. మీరు కార్తీక మాసంలో లేదా మకర సంక్రాంతి టైంలో వస్తే మాత్రం మీకు చాలా ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అప్పుడైతే టైమింగ్స్ అయితే మారుతాయి. అలాగే స్వాములు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ అయ్యప్ప స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. మీరు కూడా అయ్యప్ప స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. మనకి ఇక్కడున్న అయ్యప్ప స్వామివారి విగ్రహం వచ్చేసరికి పంచలోహాలతో తయారు చేయబడింది. పంచలోహాలు అనగా బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము, ఈ 5 లోహాలతో మనకి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. చూడడానికైతే చాలా బాగుంటుందన్నమాట విగ్రహము. లోపల మొబైల్ అలౌ చేయరేమో అనుకున్నాను, కానీ అలౌ చేశారు. నేను అందుకే మొత్తం షూట్ చేశాననమాట వీడియో. నాకైతే ఆలయం చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. మీకు ఈ గుడికి సంబంధించి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు కార్తీక మాసంలో వెళ్తే మాత్రం చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉంటారనమాట. సోమవారం దర్శనం చేసుకుంటే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. ఎక్కువ మంది స్వాములు ఉంటారనమాట కార్తీక మాసంలో. అలాగే మకర సంక్రాంతి టైంలో అప్పుడు ఎక్కువ మంది స్వాములు వచ్చి కూడా దర్శనం అయితే చేసుకుంటారు. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. పెందుర్తి దగ్గర అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. మీకు ఈ ఆలయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అందించాను అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.